హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. కోర్టులో జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తూ ప్రేరణ సిద్ధార్థుల నేరం రుజువైంది అని చెప్పి ప్రేరణ సిద్ధార్థులకు శిక్ష విధిస్తూ ఉంటారు. అప్పుడే రంజిత్ ఒక నిమిషం జడ్జి గారు అంటూ కోర్టు లోపలికి వస్తాడు. గణేష్ రంజిత్ని చూసి షాక్ అవుతాడు. అందరూ రంజిత్ వైపు చూస్తూ ఉంటారు. రంజిత్ జడ్జి గారితో, మీరు ఫైనల్ తీర్పు ఇచ్చే ముందు నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి అని అడుగుతాడు. జడ్జి గారు, ఎవరు నువ్వు, ఏమిటిదంతా? కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో రాకూడదని, వచ్చి ఇలా డిస్టర్బ్ చేయకూడదని తెలీదా నీకు అని అడుగుతాడు. రంజిత్, క్షమించండి సార్, సాక్షిని సమయానికి తీసుకురావడంలో కాస్త లేట్ అయింది, అందుకే రూల్స్ అతిక్రమించాల్సి వచ్చింది అంటాడు. జడ్జి గారు, ఎవరా సాక్షి, నువ్వా అని అడుగుతాడు. రంజిత్, నో యువర్ ఆనర్, నేను కాదు, వాళ్ళిద్దరినీ కోచింగ్ సెంటర్లో చూసిన ప్రత్యక్ష సాక్షి అంటాడు. జడ్జి గారు, ఎవరతను అని అడుగుతూ ఉంటే పరాంకుశం, ఐశ్వర్య కోర్టు లోపలికి వస్తారు. పరాంకుశం, నేనే సార్ అంటాడు. జడ్జి గారు పరాంకుశంని బోన్లోకి వెళ్ళి మాట్లాడమంటాడు. పరాంకుశం బోన్ లోపలికి వెళ్ళి, ఈ కేసుకి సిద్ధు ప్రేరణలకు ఏ సంబంధం లేదు అంటాడు. ఆ సంఘటన జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ఎగ్జామ్ రాస్తున్నారు అని చెప్పి నేను చూశాను ఎవరు ఆనర్ అంటాడు. జరిగిన విషయం జడ్జి గారికి చెప్తూ ఉంటాడు పరాంకుశం. పరాంకుశం ప్రేరణ సిద్ధార్థుల కోసము విశ్వనాథ్ ఇంటికి వస్తాడు. విండో డోర్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాస్తూ ఉన్న ప్రేరణ సిద్ధార్థులను చూస్తాడు. బుర్ర బద్దలయ్యే ఎగ్జామ్ నాకు పెట్టి ఇక్కడ మీరు సైలెంట్గా ఎగ్జామ్ రాసుకుంటున్నారా అనుకుంటాడు. మీ పొడుపు కథ విప్పలేననుకుంటున్నారా? ఆన్సర్ కోసం జల్లెడ పడుతున్నాను, రేపటికల్లా ఆన్సర్తో వస్తాను. ఇప్పుడు మాత్రం మీ మీద ఒక రీల్ చేస్తాను, ఫాలోవర్స్ని ఇంకా పెంచుకుంటాను అనుకుంటూ ప్రేరణ సిద్ధార్థులను తన ఫోన్లో వీడియో తీస్తూ తన వ్యూవర్స్కి చూపెడుతూ, చూసారా ఫ్రెండ్స్, లవ్ బర్డ్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను, వాళ్ళిద్దరూ కలిసి ఎగ్జామ్ రాసుకుంటున్నారు, వాళ్ళని మీకు చూపిస్తూ మీతో మాట్లాడతాను అని చెప్పి, చూసారా ఇది కదా ప్రేమ అంటే అంటాడు. అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే జమ్మని బైక్ మీద వెళ్ళిపోతారు. చూసారా, చూడ ముచ్చటైన జంట, ఇప్పుడు వీళ్ళని డిస్టర్బ్ చేయను, కానీ రేపు మళ్ళీ వస్తాను, వాళ్ళు పొడిచిన పొడుపు కథను విప్పి ఆన్సర్తో వచ్చి వాళ్ళకి కనిపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్ అంటూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంటూ లాస్ట్లో గంట కొట్టండి ఫ్రెండ్స్ అంటాడు. బాయ్ బాయ్ అంటూ విండో డోర్ క్లోజ్ చేస్తాడు. జడ్జి గారితో పరాంకుశం, అది సారి జరిగింది అంటాడు. నేను గీచిన పెయింటింగ్ వాళ్ళకి అమ్మడానికి వెళ్ళాను, వీళ్ళేమో ఎగ్జామ్ రాస్తున్నారు, ఎంతసేపటికి వాళ్ళు బయటకు రాకపోయేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్ అంటాడు. డిఫెన్స్ లాయర్ జడ్జి గారితో, అతను చెప్పిందంతా మీరే విన్నారు కదా యువర్ ఆనర్ అంటాడు. సంఘటన జరిగిన సమయంలో సిద్ధు, ప్రేరణ విశ్వనాథ్ గారింట్లో ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారని ప్రత్యక్షంగా చూసిన పరాంకుశమే సాక్ష్యం. నా క్లయింట్స్ నిరపరాధులని చెప్పండి, ఇంతకన్నా ఏం కావాలి యువర్ ఆనర్ అని అడుగుతాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరాంకుశంని క్రాస్ ఎగ్జామిన్ చేసి, నువ్వు చెప్పిందంతా నిజమని ఎలా నమ్మాలి అని అడుగుతాడు. పరాంకుశం, తన దగ్గర వీడియో సాక్ష్యం ఉంది అంటాడు. జడ్జి గారు ఆ వీడియోని టీవీలో ప్లే చేయమంటాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసలు ఆ వీడియో అదే సమయంలో తీశారని గ్యారంటీ ఏంటి అంటాడు. వాళ్ళిద్దరూ నేరం చేసిన తర్వాత తప్పించుకోవడానికి ఆ వీడియో తీసుండొచ్చు కదా అని అడుగుతాడు. రంజిత్, ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ అంటాడు. జడ్జి గారు బోన్లోకి వచ్చి చెప్పమంటాడు. రంజిత్ బోన్లోకి వెళ్ళి సాక్షి ఇచ్చిన వీడియోని ఇంకొకసారి ప్లే చేయమని అడుగుతాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, దేనికి లేని సాక్ష్యం పుట్టుకొస్తుందా అంటూ ఉంటే రంజిత్, కొత్త సాక్ష్యం కాదు, అందులోనే సాక్ష్యం ఉంది అంటాడు. జడ్జి గారు ఆ వీడియోని ప్లే చేయమంటారు. రంజిత్ ఆ వీడియోని ఒకచోట పాస్ చేయమని చెప్పి అందులో ఉన్న డిజిటల్ క్లాక్ని చూడమంటాడు. ఆ డిజిటల్ క్లాక్లో స్పష్టంగా టైం, డేట్ కనిపిస్తున్నాయి అని చెప్పి సంఘటన జరిగింది 10-11 గంటల మధ్యన అన్నారు. సిద్ధు, ప్రేరణ ఎగ్జామ్ రాస్తుంది 10:45, కావాలంటే క్షుణ్ణంగా పరిశీలించండి అంటాడు రంజిత్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడబోతూ ఉంటే జడ్జి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆగమని చెప్పి పరాంకుశం చెప్పిన సాక్ష్యం అక్షర సత్యం అంటారు. రంజిత్ని వెళ్ళి కూర్చోమని చెప్పి సిద్ధార్థ్ ప్రేరణలను నిర్దోషులు అనడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు అంటారు. ప్రేరణ సిద్ధార్థని నిర్దోషులుగా విడుదల చేస్తున్నాను అని చెప్పి సమాజానికి ఉపయోగపడే రేపటి పౌరులను సాక్షులు లేకుండా నిందితులుగా చిత్రించిన పోలీసు వారిని మందలిస్తూ అసలైన నేరస్తులని త్వరలో పట్టుకోవాలని ఆదేశించడమైనది అంటారు.
గణేష్ లేచి నిలబడతాడు. జడ్జి గారు కోర్టును వాయిదా వేసి వెళ్ళిపోతారు. గణేష్ కోపంగా కోర్టు నుంచి వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్, ప్రేరణ కూడా కోర్టు నుంచి బయటకు వస్తారు. విశ్వనాథ్ సిద్ధార్థ్ ప్రేరణ దగ్గరకు వస్తారు. సిద్ధార్థ్, మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. అందుకే మీరు తప్పు చేయలేదని చెప్పడానికే కోర్టుకొచ్చాను. కానీ నా సాక్ష్యం చెల్లకపోయినా మీ నిజాయితీయే మిమ్మల్ని కాపాడింది అంటారు. ప్రేరణ, మేము తప్పు చేయలేదని నమ్మారు, అది మాకు చాలు సార్ అంటుంది. విశ్వనాథ్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వస్తాను అంటూ వెళ్ళిపోతారు. ఇందిర, ఐశ్వర్య, రంజిత్, ప్రేరణ, సిద్ధార్థుల దగ్గరకు వస్తారు. ఇందిర ప్రేరణతో మాట్లాడుతూ ఉంటే దూరంగా కారు దగ్గర ఉన్న గణేష్ ఇందిరను చూస్తాడు. అప్పుడే సుధాకర్ గణేష్కి ఇందిర కనిపించకుండా అడ్డుగా నిలబడి, సార్ మీరు స్టేషన్కి వెళ్ళిపోతున్నారా అని అడుగుతాడు. ఇందిర కారు పక్కన దాక్కుంటుంది. గణేష్ సుధాకర్ని పక్కకు జరిపి ఇందిర కోసం చూస్తాడు. ఇందిర లేకపోవడంతో, సుధా నీకు అక్కడ ఎవరు కనిపిస్తున్నారు అని అడుగుతాడు. సుధాకర్, ప్రేరణ, ఆ పొడుగాటి అబ్బాయి, ఇంకెవరో ముగ్గురున్నారు సార్ అంటాడు. గణేష్ ఇది అదేనా అనుకుంటూ సుధాకర్ని కూడా తనతో రమ్మంటాడు. సుధాకర్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పడంతో గణేష్ కారులో వెళ్ళిపోతాడు. గణేష్ వెళ్ళిపోవడం చూసిన ఇందిర ప్రేరణ దగ్గరకు వస్తుంది. గణేష్ ఈశ్వరికి ఫోన్ చేసి ఇంట్లో పని మనిషి ఉందా అని అడుగుతాడు. కారులో వస్తూ ఉన్న ఈశ్వరి, సరుకుల కోసం బయటకు వచ్చింది, ఈ పాటికి వచ్చేసే ఉంటుంది అంటుంది. గణేష్ ఇంట్లో పని మనిషి ఉందో లేదో నాకు చూసి చెప్పు, నేను ఇప్పుడే వస్తున్నాను అంటాడు. ఈశ్వరి అలాగే అని చెప్పి డ్రైవర్తో త్వరగా పోనివ్వమంటుంది. ఇక ప్రేరణ, సిద్ధార్థ్ రంజిత్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఐశ్వర్య, మీరు బయటికి రావడంలో నా షేర్ కూడా ఉంది, కాస్త నాకు థ్యాంక్స్ చెప్పండి అంటుంది. పరాంకుశం, అందరూ కలిసి మీకు మీరే థ్యాంక్స్ చెప్పేసుకుంటున్నారు, మరి నా సంగతి ఏంటి, నేనే కదా మెయిన్ క్యారెక్టర్ అంటాడు. సిద్ధార్థ్, పరాంకుశం నీకు థ్యాంక్స్ చెప్పుకున్నానా అంటూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పరాంకుశంని హక్ చేసుకుంటాడు. ప్రేరణ కూడా పరాంకుశం గారు చాలా థ్యాంక్స్ అండి అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. సుధాకర్ ఇందిర దగ్గరకు వస్తాడు. అంతా హ్యాపీయే కదా అంటూ ఉంటే ఇందిర చాలా సంతోషంగా ఉందిరా తమ్ముడు అంటుంది. సుధాకర్ ఇందిరతో, అక్క ఆ గణాగణ్ని చూసేశాడు అంటాడు. ఇందిర షాక్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.